2024లోను బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది. మరి అంటే ముస్లింలు అంగీకరిస్తున్నట్ట కానట్ట? లేదు, అంగీకరించలేదు. అప్పుడు ఇంకా బాధే ఉంది అసలు. ముస్లింలు బీజేపీతో ఉన్నారు కాబట్టి అంగీకరించలేదు అనుకోండి, మరి ఇంకా బాధే ఉంది, వాళ్ళకి ప్రాబ్లమే లేదు కదా. లేదు, అయినా అంగీకరించారు, ఇంకేంటి ప్రాబ్లం? ఇది వక్ఫ్లో ఇప్పుడు ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ ఉందండి, మాలలు వ్యతిరేకించారుగా, అయినా చేసిందిగా రాష్ట్ర ప్రభుత్వం. ఇది అంతే, ప్రతిదీ అందరూ 100% ఎప్పుడూ యాక్సెప్టబుల్ కాదు. ఇంకోటి బహిష్కరించారని చెప్పినప్పుడు వాళ్ళు భోజనం చేశారు కదా రంజాన్ మొదలు, ఎవరు ఆగారు? వైసీపీ స్టాండ్ అయితే బిల్లుకి వ్యతిరేకంగా. వైసీపీ ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కాన్సెప్టే నడుస్తుంది ఓ రకంగా. ఇటు ఐఎన్డిఏ కాదు కానీ తృతీయ పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు 15 మందో 20 మందో ఉన్నారు ఏది లోక్సభ, అందులో వీళ్ళు కూడా మెయిన్ అనమాట. వీళ్ళ స్టాండ్ అటే చూపెడుతున్నారు, అటు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు, కానీ ఈ బిల్లులో ఐఎన్డిఏ కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి.